కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ఐకాస చైర్మన్ కోదండరాం చేసిన వ్యాఖ్యలను మంత్రులు తప్పుబట్టారు. మహబూబ్ నగర్లో మంత్రులు తలసాని, జూపల్లి కృష్ణారావు కోదండరాంపై ధ్వజమెత్తారు. ఓవరో ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వానికి లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. మరి ఈ రోజు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు నీకు బాధ్యతగా ఏదైనా పార్టీలకు పోదలుచుకుంటే మీరు పోవచ్చు, అంతేగాని ఈ విధంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి మాట్లాడడం వెనుక ఉన్నటువంటి ఉద్దేశం కూడా మీరు చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మీరు గతంలో కూడా ఉద్యమం నడుస్తున్నటువంటి నేపథ్యంలో జేఏసీలో ఉన్నటువంటి మెంబర్స్కు చెప్పకుండా సోనియా గాంధీని పోయి కలిసారు, బీజేపీ వాళ్ళని కలిసారు, ఎవరికి తెలియకుండా వెళ్ళి కలిసినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఇప్పుడు మీకు ఎక్కడి నుంచి ఏ ఆఫర్స్ వచ్చినాయో మీరు ఈ విధంగా చేయడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అంటే ఏ రకంగా చూసినా, అభివృద్ధి పరంగా చూసినా, సంక్షేమ కార్యక్రమం పరంగా చూసినా భారతదేశానికి ఆదర్శంగా ఉండే విధంగా జరుగుతూ ఉన్నప్పుడు ఈ 2 సంవత్సరాల పరిపాలన ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా తీర్పు చెప్పినప్పుడు మీ ఆరోపణకు ఆధారం ఏంది? కాంగ్రెస్ బీజేపీ పార్టీలకు డిపాజిట్ అయినటువంటి వాతావరణం ఏర్పడ్డది కదా, దీనికి మీ సమాధానం ఏంది? ఏ లెక్క ప్రకారం? అంటే ఎవరి ప్రయోజనాలు కాపాడడం కొరకు ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదనమాట పోనీ మీరన్నదే కరెక్ట్ అనుకుంటే మరి ఈ 2 సంవత్సరాల పరిపాలన చూస్తూ ఉన్నప్పుడు ఇట్లా కాదు, ఇట్లా చేయండి ఈ విషయంలో అని ఎందుకు మీరు సూచనలు కానీ సలహాలు కానీ ఇప్పటిదాకా కనీసం ముందుకు తీసుకురాలేదు?